రాజకీయ పరమైనటువంటి వ్యాఖ్యలుగానే, ఇది అధికారికమైనటువంటి కార్యక్రమం అయినప్పటికీ కూడా రాజకీయ పరమైనటువంటి వ్యాఖ్యలుగానే చూడాలి. ఎలాంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళందరికీ ఒకటేనండి, మీరు వాళ్ళు ఆ రాష్ట్రానికి ఈ ప్రధానమంత్రితో మంచిగా ఉండటం, బీజేపీ ప్రభుత్వంతో మంచిగా ఉండటం వాళ్ళు ఏం తెచ్చారు అనేటువంటిది కూడా ముఖ్యమైనటువంటి అంశం. కేసీఆర్ కూడా మీకు 9.5 ఏళ్లలో బీజేపీతో మంచిగానే ఉన్నారండి. మరి రాష్ట్ర విభజన తర్వాత కృష్ణాంజనేయులు గారు చెప్పండి ఒకసారి. ప్రొఫెసర్ విద్యాసాగర్ గారు మీకు ఏదో ప్రశ్న ఉంది. అవునండి, బీజేపీ పార్టీని ప్రధాని మోడీని అగౌరవపరిచి తిడితే అది లేనట్లా, అనైక్యత పొత్తు లేనట్లా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, బీజేపీ జాతీయ పార్టీ, టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా జాతీయ పార్టీగా పొంది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక ఎమ్మెల్యే నిలబెట్టే పరిస్థితి కూడా లేకుండా తెలంగాణలోనే కుప్పకూలే పరిస్థితిలో అది ఉన్నది. కనీసం సీట్లు అడిగేవాళ్ళు, ఎంపీ సీట్లు అడిగేవాళ్ళు. దాని గురించి ఆలోచించాల్సిన అవసరము కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం లేదండి. జాతీయ పార్టీలో దాని దృక్పథం దానికి ఉన్నది. ఈ బీజేపీతోని భయపడాల్సిన అవసరం లేదు. బీజేపీలో ముఖ్యమంత్రి అక్కడ ప్రధానమంత్రి ముఖ్యమంత్రి సంబంధాలు ఉన్నాయి, కానీ ప్రధానమంత్రిని మనం గౌరవిస్తున్నామా లేదా? ప్రధానమంత్రిని అగౌరవపరిస్తే ఈ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ అనేటటువంటిది మంచిగా ఉన్నట్టు, లేకపోతే లేనట్ల. ఇది స్వచ్ఛంద సంస్థలు కావాలి. ప్రభుత్వాలు రాజకీయంగానే ఉంటుంది, అధికారంగా ఉంటుంది. స్వచ్ఛంద సంస్థలు చేసినట్టు ఎవరు అనటం లేదు, పోట్లాట అన్నెసరిగా పోట్లాట పెట్టుకోమని అంటాం లేదు. అలాగని సాగిల పడాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు. నిన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కేంద్ర ప్రభుత్వంతో ఇందుకు బీఆర్ఎస్ కూడా అతీతమైంది కాదు. 9.5 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ కూడా బీజేపీకి బి టీమ్ గా ఉంది. విభజనకు సంబంధించినటువంటి విషయంలో మరి కేంద్ర ప్రభుత్వం ద్వారాగా మీరు తెలంగాణ ప్రభుత్వానికి రావాల్సినటువంటి వాటిని సాధించడంలో కూడా బీఆర్ఎస్ ఫెయిల్ అయింది. ఎప్పుడు పోట్లాటకి వెళ్ళారు? ఈడీ కేసులు వచ్చి బీఆర్ఎస్ పోట్లాటకి వెళ్ళింది అంతే తప్ప ఈ విధమైనటువంటి అవసరమైనప్పుడేమో రాజకీయంగానే మిత్రులని బొకేలు ఇవ్వటము, అవసరం లేనప్పుడు మీ రాజకీయ అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వంతో పోట్లాటకు సంబంధించినటువంటి ఈ రెండు కూడా రాష్ట్రాలకు నష్టం. రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయ పార్టీలు తమ సొంత ప్రయోజనాల కోసం రాష్ట్రాల ప్రయోజనాలను తాకట్టు పెట్టేటువంటి విధంగా వ్యవహరించేటువంటి ద్వారా ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన, గతంలో కేసీఆర్ చేసిన ఎన్నికలప్పుడే రాజకీయాలు ఉంటాయి. ఇప్పుడు ఎప్పుడు రాజకీయాలు చేసి మీరు ఎంత పెట్టినా సరే వాళ్ళు ఏమీ చెయ్యరో, వాళ్ళ దాని నుంచి మీరు పోట్లాడి మాత్రమే తెచ్చుకోగలిగినటువంటి హక్కుగా తెచ్చుకోగలరు తప్ప మీరు ఈ విధంగా సాగిలపడి మీరు సాధించుకోలేరు. రైట్, ఒకసారి ఆంధ్ర సబ్జెక్ట్ లోకి వెళ్దాం. సుజాత గారు. లేదండి ఒక్క మాట రవి గారు చెప్పండి. ఇప్పుడు మన విద్యాసాగర్ రావు గారు చెప్పింది అంటే కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రధానమంత్రి రాష్ట్రానికి వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఘర్షణ పడమనో అగౌరవపరచమని ఎప్పుడు చెప్పలేదు. టిఆర్ఎస్ కేసీఆర్ గారు కూడా ఎప్పుడు చేయలేదు, చాలా స్పష్టంగా. రెండు, ఇక్కడ విషయం ఏంటంటే విషయం చాలా స్పష్టంగా అటు కాంగ్రెస్ ఇప్పుడు మిత్రుడు కృష్ణాంజనేయులు గారు కూడా అదే ఆ మాట చెప్పారు. ఈ కాంగ్రెస్ పార్టీ జాతీయ వైఖరి ఏంది, నరేంద్ర మోడీ గుజరాత్ మోడల్ పట్ల కానీ నరేంద్ర మోడీ పరిపాలన పట్ల కానీ ఇవాళ దానికి అనుగుణంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి వైఖరి ఉన్నదా, దానికి భిన్నంగా ఉన్నదా కదా? అది కదా చెప్పేది. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధమో లేకపోతే అగౌరవపరచమనో ఇంకోటో కాదు. వాళ్ళ చాలా స్పష్టంగా కేంద్ర వైఖరికి ఆ పార్టీ జాతీయ వైఖరికి భిన్నంగా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ వ్యవహరించి ఉన్నారు. దాని అర్థం ఏంది? ఏ రాజకీయాల కోసము చాలా స్పష్టంగా క్లియర్ విషయం ఏంటంటే ఇక్కడ స్థానికంగా తెలంగాణ ప్రయోజనాలకు తెలంగాణకు రక్షణ కవచంగా నిలబడినటువంటి ఆ తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వానికి రక్షణ కవచంగా నిలబడినటువంటి కేసీఆర్ గారిని టిఆర్ఎస్ రాజకీయంగా దెబ్బతీయడం కోసం చేసినటువంటి రెండు జాతీయ పార్టీలు ఆడుతున్నటువంటి రాజకీయ డ్రామా, రాజకీయ కుట్ర. మీరు కూడా జాతీయ పార్టీయే కదండి, మీరు కూడా జాతీయ పార్టీయే కదా రవికుమార్ గారు. ప్రాంతీయ అస్తిత్వాల పట్ల కుట్రపూరితంగా అణచివేత ధోరణితోటే నిరంకుశంగానే వ్యవహరించినాయని, అందులో భాగంగానే వాళ్ళ మళ్ళొక్కసారి వాళ్ళ బలంగా నిలబడినటువంటి తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వానికి రక్షణ కవచంగా నిలబడినటువంటి టిఆర్ఎస్ ని రాజకీయ
రాజకీయంగా దెబ్బతీసే కుట్రలో భాగంగానే ఈ రెండు ఆడుతున్నటువంటి డ్రామా. గతంలో ఎమ్మెల్సీ కవితకు కాలు నొక్కారండి కలెక్టర్లు. దాన్ని చెప్పండి తప్పనిసరిగా TRS యొక్క వైఖరి. కేసీఆర్ గారిని ఎదుర్కొంటాం. రైట్ అండి, ఒకసారి ఆంధ్ర సబ్జెక్ట్లోకి వెళ్దాం. సుజాత గారు, ఒక కొత్త కథనాన్ని